బ్రేకింగ్ న్యూస్. అఘోరి శ్రీనివాస్ మరో వీడియో విడుదల చేసింది. తనపై వస్తున్న ఆరోపణలకు హైదరాబాద్ వచ్చాక సమాధానం చెబుతానని తెలిపింది. తాను ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఓంకారేశ్వర్లో ఉన్నట్లు వీడియో రిలీజ్ చేసింది. హైదరాబాద్కు వచ్చాక ఫోన్ నంబర్, బ్యాంక్ వివరాలు ఇచ్చేందుకు సిద్ధమేనని వివరించింది అఘోరి. ఇప్పుడే అమ్మకు హారతి ఇచ్చేసి గంగా హారతి అదంతా జరిగింది. నేను కూడా తానం చేయడం జరిగింది. నర్మదా అమ్మది దర్శనం జరిగింది. ఇప్పుడు నేను శివయ్య దర్శనానికి వెళ్తున్నాను. నాన్న దర్శనం చేసుకొని అనంతరం నేను వేరే ఒక కార్యక్రమం ఉంది, అది చేసుకొని వెంటనే హైదరాబాద్ బయలుదేరుతాను. నా మీద ఎంతైతే నెగిటివ్ వస్తుందో దాన్ని ఆపడానికి ఇప్పుడు నేను హైదరాబాద్ రావడం జరుగుతుంది. ఎవరైతే నెగిటివ్ చేస్తున్నారో వాళ్ళు నా ఫోన్లు, నా బ్యాంక్ డీటెయిల్స్ అడిగారు కదా, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. వాటి గురించి వస్తున్నాను. నేను కూడా నిరూపించుకుంటాను. అందరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, బట్ నా ఫోన్లే అడుగుతున్నారు కదా పదే పదే, నేను అదే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. చూస్తారు మీరు. ఇదైతే ఓంకారేశ్వర్ టెంపుల్, అమ్మ నర్మదామది. ఇప్పుడే అమ్మవారికి పూజ చేసుకుని నాన్న దగ్గరికి వెళ్తున్నాను. ఓంకారేశ్వర్లో ఉన్నాను. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఇర్ఫాన్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఇర్ఫాన్, చెప్పండి. అఘోరి తనపైన వచ్చిన ఆరోపణలను హైదరాబాద్ వచ్చి క్లారిటీ ఇస్తానని చెప్పి కూడా వీడియో రిలీజ్ చేసింది. అసలు ఏం చెప్పాలనుకుంటుంది, ఏ ఆరోపణలు ఖండించాలనుకుంటుంది, ఫోన్ నంబర్ ఇవన్నీ కూడా, బ్యాంక్ పుస్తకం ఇవన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధమే అని చెప్తుంది. సో అఘోరి ప్రస్తుతం ఏం చేయబోతోంది? గుడ్ ఈవినింగ్ ప్రియా. అయితే అఘోరి శ్రీనివాస్ తాజాగా మరొక వీడియో అయితే విడుదల చేయడం జరిగింది. తాను ప్రస్తుతం ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్ లో ఉన్నట్లుగా ఆ వీడియోలో అఘోరి తెలపడం జరిగింది. ఏదైతే గత 2 రోజుల క్రితం అఘోరి వద్ద నుండి ఆమె శిష్యురాలు శ్రీవర్షిణిని కుటుంబ సభ్యులు గుజరాత్ పోలీసుల సహకారంతో మరి గుజరాత్ లో పట్టుకొని ఇంటికి వస్తున్నటువంటి క్రమంలో అఘోరి శ్రీనివాస్ విడుదల చేసినటువంటి వీడియో కూడా వైరల్ గా మారింది. ఆ తర్వాత మరొక వీడియోని ఓంకారేశ్వర్ లో మధ్యప్రదేశ్ లో విడుదల చేసినట్టుగా అఘోరి తాజా వీడియో అయితే మనకు కనిపిస్తా ఉంది. నర్మదా నదిలో స్నానం ఆచరించిన తర్వాత శివయ్య దర్శనం చేసుకున్నట్లు వీడియోలో అఘోరి స్పష్టంగా తెలుపుతుంది. ఆ తర్వాత తాను త్వరలోనే హైదరాబాద్ కి రాబోతున్నట్టు కూడా ఆ వీడియో ద్వారా అఘోరి తెలుపుతున్నట్టు ఉంది. ఒక కార్యక్రమం అటెండ్ అయిన తర్వాత హైదరాబాద్ కు వస్తున్నట్లు, తనపై వస్తున్నటువంటి ఆరోపణలకు తాను హైదరాబాద్ వచ్చే సమాధానం ఇస్తానని అఘోరి చెప్తున్నటువంటి సందర్భం మనం గమనించవచ్చు. అయితే తన వర్షిని శిష్యురాలు ఎవరైతే ఉందో తనకి తన అన్నయ్య కానివ్వండి, లేకుంటే తన కేర్ టేకర్ అయినటువంటి విష్ణు కానివ్వండి, వారు చేస్తున్నటువంటి ఆమెకి లక్షల రూపాయలు ఇతర దాతల నుండి ఎక్కడి నుంచో బయట నుంచి వస్తున్నటువంటి లక్షల రూపాయలకు సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, లేకుంటే ఆమె ఫోన్ లో ఒక్కసారి పరిశీలించినట్లయితే నిజానిజాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉందని ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఏదైతే అఘోరి దానికి సమాధానంగా తన మొబైల్ ఫోన్లు, బ్యాంకు వివరాలు కూడా పదే పదే అడుగుతున్నందున తాను కూడా ఇస్తానంటూ, తనపై వస్తున్నటువంటి ఇట్లాంటి ఆరోపణలపై హైదరాబాద్ వచ్చే సమాధానం ఇస్తానంటూ అఘోరి చెప్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్ ఇర్ఫాన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వర్షిని పేరెంట్స్ కంప్లైంట్ ఆధారంగా మిస్సింగ్ కేసు నమోదు చేశామన్నారు మంగళగిరి ఎస్ఐ రవీంద్ర నాయక్. రేపు మధ్యాహ్నం కల్లా ఇంటికి చేరుకుంటుందని అన్నారు. గుజరాత్ పోలీసులతో సహకారంతో వర్షిణిని పట్టుకుంటారంటున్న ఎస్ఐ రవీంద్ర నాయక్తో మా ప్రతినిధి సాహిత్య ఫేస్ టు ఫేస్. అఘోరి బారి నుండి వర్షిణిని తమ తల్లిదండ్రులు, అటు కుటుంబ సభ్యులు కూడా గుజరాత్లో ఎక్కడైతే తనని పట్టుకొని మరి ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దీనికి అంతటికీ కూడా మంగళగిరి పోలీసుల సహకారంతోనే ఖచ్చితంగా వర్షిణిని తమ స్వస్థలానికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే కనుక సఫలమైందని చెప్పొచ్చు. అయితే మంగళగిరి ఎస్ఐ రవీంద్ర నాయక్ ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు వర్షిణిని తీసుకొచ్చే ప్రయత్నంలో అటు గుజరాత్ పోలీసులతో ఎలా కమ్యూనికేట్ అయ్యారు, వర్షిణి ఎన్ని గంటల్లో ఇక్కడికి రాబోతుందనే వివరాలని ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. వర్షిణి అనే ఒక బీటెక్ చదివే అమ్మాయిని అఘోరి వశపరుచుకుని తర్వాత తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం కానీ, ఇక్కడి నుంచి అమ్మాయిని తీసుకెళ్ళిపోయిన తర్వాత ఎంతో దూరంలో ఉన్న అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం పోలీసులు చేశారు. అయితే ఎలా ట్రై చేశారు, ఏంటి, వర్షిణిని ఎక్కడ పట్టుకున్నారు? మనం గత నెల 26వ తేదీన వాళ్ళ నాన్నగారు కోటయ్య గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో ఉమెన్ మిస్సింగ్ కింద కేసు రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ కేసు పెట్టిన దగ్గర నుంచి మనం వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు అనేది చూస్తున్నాము.
వాళ్ళు రీసెంట్గా ఒక 3-4 డేస్ బ్యాక్ కూడా ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. సోమనాథ్ టెంపుల్కి వెళ్ళినట్టుగా ఇద్దరు పెట్టారు. దాన్ని బట్టి మనం వాళ్ళు గుజరాత్లో ఉన్నట్టుగా చూసాము, తెలిసి ఆ విషయం వాళ్ళ పేరెంట్స్ కమ్యూనికేట్ చేశాము. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ ద్వారా వెళ్ళి గుజరాత్లో అమ్మాయిని ట్రేస్ అవుట్ చేశారు. ఆ లోకల్ గుజరాత్ పోలీస్ వాళ్ళని అప్రోచ్ అయితే గుజరాత్ పోలీస్ వాళ్ళకి పిలిచి వాళ్ళిద్దరికి కౌన్సిలింగ్ చేసి వాళ్ళిద్దరిని మీరు కరెక్ట్ కాదు, ఇది వాళ్ళ పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తే గుజరాత్ పోలీస్ సమక్షంలో అఘోరి ఆ లేడీ అనే అమ్మాయి వర్షిని వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పినట్టుగా మనం చూస్తున్నాము. నైట్ కూడా విజువల్స్ వచ్చాయి, కొన్ని చూసాను నేను. వాళ్ళ ప్రస్తుతానికైతే అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వస్తున్నారని తెలిసింది. మేబీ రేపు మధ్యాహ్నానికి అలా వాళ్ళు మన దగ్గరికి రావచ్చు, మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి. అమ్మాయిని అయితే ప్రస్తుతం వర్షిని వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు తీసుకొని వస్తారు మన దగ్గరికి. ఓకే, చాలా సేఫ్గా అమ్మాయిని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఫస్ట్ స్టార్టింగ్లో వర్షిణిని తీసుకెళ్ళిపోయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కోటయ్య అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు కంప్లైంట్ తీసుకోలేదు. అమ్మాయి మేజర్ కాబట్టి అమ్మాయి కూడా రావడానికి ఎలాంటి సంకోచం చూపించలేదు కాబట్టి అమ్మాయి కంప్లైంట్ తీసుకోలేదు అనేసి చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? అలాగే లేదండి, వాళ్ళు మనకి 26వ తేదీ మనకు రిపోర్ట్ ఇచ్చారు. కోటయ్య గారు మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఆ రోజున మనం క్రైమ్ రిజిస్టర్ చేసి మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టాము. కట్టిన దగ్గర నుంచి వాళ్ళకి సమ్ డేటా గ్యాదర్ చేస్తూ ఉన్నాము. వాళ్ళు ఎక్కడెక్కడ మూవ్మెంట్ చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతాను చూసాము. మనకు 3-4 డేస్ బ్యాక్ వాళ్ళు గుజరాత్ వెళ్ళారు, సోషల్ మీడియాలో చూసారు. ఆల్మోస్ట్ అందరికి వైరల్ అవుతుంది వీడియో. సోమనాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నది మనం వాచ్ చేస్తున్నాము. గుజరాత్లో ఒక ఏరియాలో ఉన్న తెలిస్తే వాళ్ళ పేరెంట్స్కి తెలియజేసాము. వాళ్ళ పేరెంట్స్ వెళ్ళారు. వాళ్ళ అన్నయ్య సమ్ విష్ణు అనే వ్యక్తి ఇద్దరు వెళ్ళి ఆ అమ్మాయిని గుజరాత్ పోలీస్ సమక్షంలో తీసుకున్నారు. ప్రస్తుతానికి మన దగ్గర తీసుకొస్తున్నారు మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ తెలిసింది. అగోరితో మనం ఇప్పుడు డైరెక్ట్ కాంటాక్ట్లో లేము. వాళ్ళ సోషల్ మీడియా వెబ్సైట్స్ అన్నీ వాచ్ చేస్తున్నాము. సోషల్ మీడియా అకౌంట్స్ అఘోరి కానీ వర్షినిది కానీ వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఎక్కడెక్కడికి వెళ్ళి పోస్టులు పెడతామని చూస్తున్నాము. దాని ద్వారానే మనం ట్రాక్ చేయగలిగాం వాళ్ళని. అంటే వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు కదా, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అఘోరి ఇలా వాళ్ళ అమ్మాయిని మీరు తీసుకెళ్ళిపోయారంట లేడీ అఘోరి అని చెప్పేసి ఏమైనా మాట్లాడే ప్రయత్నం కానీ వాళ్ళ పేరెంట్స్ పిలిపించి మనం విచారించాము. ఏం జరిగింది చెప్తే వాళ్ళ పేరెంట్స్ క్లియర్ కట్ చెప్పారు. ఆ అమ్మాయి కొంతకాలం మా ఇంట్లో ఉన్నది, వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఉంది. ఆ సన్నిహితం వల్ల మా అమ్మాయి తన్నే కావాలంటే వాళ్ళిద్దరు ప్రేమిస్తున్నట్టుగా వాళ్ళిద్దరి మధ్య అట్రాక్షన్గా ఉంది. నేను అఘోరి మా దీక్ష తీసుకుంటా అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కమ్యూనికేట్ చేసినట్టుగా, వాళ్ళ పేరెంట్స్ దాన్ని రిజెక్ట్ చేసినట్టుగా, అమ్మాయి తర్వాత శ్రీవర్షిని ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్టుగా, అఘోరితో వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నారు. దాని మీద మనం ఉమెన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసాము. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. సార్, ఫర్దర్గా మళ్ళీ వర్షిణిని అఘోరి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అఘోరి? వర్షిని అమ్మాయి హెల్త్ కండిషన్ బాగాలేదని వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. దాని గురించి అమ్మాయిని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేస్తాం. కౌన్సిలింగ్ చేసి అమ్మాయికి కావాల్సిన మెడికల్ ఎయిడ్ ఏదో ఉందో అది ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం. అంటే కొన్ని వీడియోల్లో ఆ అమ్మాయి నాకు ఇష్టం లేదు అని చెప్పి బలవంతంగా నన్ను తీసుకెళ్తున్నారు అని కూడా చెప్తోంది. అది ఒకవేళ చూసుంటే కనుక లేదండి, అది నేను చూడలేదు, ఐడియా లేదు నాకు. సో నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈ కంప్లైంట్ని తీసుకున్నారు ఆల్రెడీ, అమ్మాయి ఇంటికి వచ్చేస్తోంది. అఘోరి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అఘోరి ఇలాంటి పనులకు మళ్ళీ పాల్పడితే ఒకవేళ మన దగ్గర జరిగింది, మనం ఉమెన్ మిస్సింగ్ కేసే రిజిస్టర్ చేసాము. దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. దీని మీద ఎవరు ఇన్సిస్ట్ చేస్తే ఎవరు బలవంతంగా తీసుకెళ్ళాలి మన దగ్గర అటువంటిది రిపోర్ట్ చేయలేదు మన దగ్గర. కాబట్టి అమ్మాయి వాలంటరీకి వెళ్ళిపోయినట్టు, అమ్మాయి కనపడకపోయినట్టు వాళ్ళ పేరెంట్స్ రిపోర్ట్ ఇచ్చారు. ఉమెన్ మిస్సింగ్ కింద కేసు రిపోర్ట్ చేస్తాం. అమ్మాయి రేపు వస్తే అమ్మాయిని ఎంఆర్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేస్తాము. లీగల్ ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నా మేము కంప్లీట్ చేస్తాం దాంట్లో. అదే పరిస్థితి. మొత్తం మీద వర్షిణికి సంబంధించి కూడా కేసు కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి ఫాలోఅప్లో భాగంగా అయితే కనుక ఎక్కడైతే టెంపుల్లో అఘోరి వర్షిణి కనిపించారో అక్కడి నుంచి గుజరాత్కి వెళ్ళే సమయం వరకు కూడా వాళ్ళ అండర్లోనే అదంతా చూసుకొని, అంటే ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అయితే కనుక ఈరోజు వర్షిణిని పట్టుకోవడానికి అయితే ఆస్కారం దొరికిందని చెప్తూ ఉన్నారు. రేపు మధ్యాహ్నం కల్లా అయితే కనుక వర్షిణి ఇక్కడికి వచ్చే అవకాశం కనపడుతుందని కూడా ఎస్ఐ మనతో చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ గుంటూరు.